నమస్తే మాస్టర్స్. మన గ్రాండ్ గురువు అయినటువంటి మహోదర్ బాబాకి, అలాగే పత్రిజీ మాస్టర్కి, స్వర్ణమాలమ్మ గారికి, అలాగే మన మహోదర్ ఫౌండేషన్ రంగనాథ్ మాస్టర్కి, జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్క ధ్యాన మిత్రులందరికీ, యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క ధ్యాన మిత్రులందరికీ, నా తల్లిదండ్రులకి, సమస్త గురుమండలికి, ప్రకృతి మాతకు ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఈరోజు 20వ బ్యాచ్లో 18వ రోజు అండి. చాలా చక్కగా కంటిన్యూ అవుతుంది. ఈరోజు స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే యోగా డే. మనకి జూన్ 21 యోగా డే, అలాగే డిసెంబర్ 21 మెడిటేషన్ డేగా మన గవర్నమెంట్ డిక్లేర్ చేసింది కాబట్టి వరల్డ్ మెడిటేషన్ డే. సో ఈరోజు మనకి యోగా నేర్పించడానికి ఎవ్రీడే నాగజ్యోతి మేడం వస్తుంది కాబట్టి ఈరోజు కూడా మేడం విచ్చేసి ఉన్నారు. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. శుభోదయం మేడం. మహావతార్ బాబాజీ గారికి అందరికి ఆత్మ ప్రణామాలు తీసుకుందాం. మనకి సార్, అలాగే జూమ్ మాస్టర్స్ అందరికి ఆత్మ నమస్కారాలు. ప్రపంచ ఆరోగ్య యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా దీర్ఘంగా శ్వాసం తీసుకోండి. స్లోలీ బ్రీత్ అవుట్. Breathe in, slowly breathe out. ముందుగా ఓం పని తర్వాత దీర్ఘంగా శ్వాసం తీసుకొని ఉచ్చారణ చేద్దాం. భూవస్వః తస్సవితో భార్గో దేవస్య ధియో యో ప్రచోదయాత్. అనగా ప్రాణాలను, పవిత్రతను, ఆనందాన్ని ప్రసాదించే భగవంతుడాన్ని సర్వశక్తి శ్రీగతం. మేము మీ యొక్క శ్రేష్టమైన మా పాపాలు పోగొట్టుకుని మీ యొక్క ధ్యానిస్తున్నాము. అదే ఎల్లప్పుడూ మా ఆలోచనలో ఉండి సత్కర్మలు ప్రేరేపించు. ముందుగా నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. దీర్ఘంగా శ్వాసం తీసుకుంటూ హెడ్ అప్, హెడ్ డౌన్. స్లోగా నిదానంగా చేయండి. హెడ్ అప్, హెడ్ డౌన్, head up, head down, head up, head down, head up, head down, head up, head down. అందరూ కొంచెం విద్యలో ఆన్ చేసుకొని మీరు ఎవరు చెప్తున్నామో నాకు ఎవరు కూడా ఆన్ చేసలేదు. అందరూ దయచేసి వీడియో ఆన్ చేసుకోండి. మీరు ఎలా చేస్తున్నారో మేము చూడాలి కదా సార్. సార్ ఆన్ చేస్తున్నారు, కూర్చుని నెక్ ఎక్సర్సైజ్ కదా, ఇబ్బంది ఏముంది. రైట్ సైడ్ డౌన్,
left side, breathing center, breathe out right, breathing center, left, right, left, right, left, right, left, and clockwise and anti-clockwise rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలాగే 2 hands భుజాలు పెంచుకొని అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. అదేవిధంగా భుజాలు అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. అదేవిధంగా రొటేషన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. అలాగే ముందుకు చాపండి. ఫింగర్స్ ఫోల్డ్ ఓపెన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Rotation. Which rotation? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. అలాగే కుడి చేయి మా చేతి కింద ఎడమ చేయి రొటేషన్.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Then change the head. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Two hands ని అప్ చేసి ఇంటర్లాక్ చేయండి. స్ట్రెచ్ బాగా స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ రైట్ సైడ్, శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదులుతూ లెఫ్ట్, శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదులుతూ రైట్, శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదులుతూ లెఫ్ట్, శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదులుతూ రైట్, శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదులుతూ లెఫ్ట్. రిలాక్స్. అదేవిధంగా టూ హ్యాండ్స్ ని బ్యాక్ ఉంచుకోండి. ఎడమ చేయి ఇచ్చి కుడి చేతితోటి ఎడమ చేతి పనికట్టు బాగా పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ ఇప్పుడు మిగించాలి. రైట్ హ్యాండ్ తోటి పనికట్టు భాగం దగ్గర పట్టుకోవాలి. బాగా స్ట్రెచ్ చేయండి బ్యాక్ ని. యోగ ముద్ర. దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. శ్వాసను వదులుతూ ఫార్వర్డ్ బెండ్. శ్వాస తీసుకుంటూ అప్. ఇప్పుడు రైట్ టర్న్ అవ్వండి. శ్వాస వదులుతూ రైట్ సైడ్. శ్వాస తీసుకుంటూ అప్. శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్. శ్వాస తీసుకుంటూ అప్. మరొకసారి మరలా బాగా స్ట్రెచ్ చేసుకోండి. శ్వాస వదులుతూ ఫ్రంట్. శ్వాస తీసుకుంటూ అప్. ఇప్పుడు రెండు కాలం ముందు చాపండి. రెండు పాదాలను కల్పించి ఫార్వర్డ్. శ్వాస తీసుకుంటా. శ్వాస వదులుతూ అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్. అలాగే లెఫ్ట్ కి రైట్ కి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. రివర్స్. రిలాక్స్. knees up and down.
relax. Good girl. Fold, side, fold, back, fold, side, fold, strike. Fold, side, fold, back, fold, side, fold, strike. Fold, side, fold, back, fold, side, fold, strike. అలాగే లెఫ్ట్ లెగ్ ఫోల్డ్, సైడ్, fold, back, fold, side, fold, right, fold, side, fold, back, fold, side, fold, right, fold, side, fold, back, fold, side, fold, right. టూ లెగ్స్ ని అలాగే చాప్ ఉంచండి. దీర్ఘంగా శ్వాసను తీసుకొని కుడివైపు శ్వాసను వదులుతూ డౌన్. అలాగే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, left side, right side, left side. Slowly relax. వక్రాసనం చేద్దాం. రైట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ ఇలా మోకాల దగ్గర సైడ్ ఉంచుకోండి. రైట్ లెగ్ ని ఫోల్డ్ చేశారు కాబట్టి రైట్ హ్యాండ్ బ్యాక్ ఉంచుకోండి. లెఫ్ట్ లెగ్ ని లెఫ్ట్ హ్యాండ్ ని ఆఫ్ చేసి రైట్ లెగ్ కి ఇలా పాదాన్ని పట్టుకునే విధంగా బాగా స్ట్రైట్ చేసుకొని శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ బ్యాక్. శ్వాస తీసుకుంటూ అప్, స్లోలీ రిలాక్స్. అదేవిధంగా లెఫ్ట్ లెగ్ ని ఫోల్డ్ చేసి రైట్ లెగ్ ఆపోజిట్ ఉంచుకోండి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ ఉంచుకోండి. రైట్ హ్యాండ్ ని అప్ చేసి ఇలా లెఫ్ట్ లెగ్ కి ఇలా టర్న్ చేసుకోండి. బాగా స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదులుతూ బ్యాక్. శ్వాస తీసుకుంటూ అప్, స్లోలీ రిలాక్స్. అలాగే రెండు కాళ్ళను బాగా టైట్ చేసుకోండి. ఎంత వీలైతే అంత ప్లేస్ లేదు కాబట్టి కొంచెం ఆర్డర్ మీరు ఎంత బాగా టైట్ చేయగలిగితే అంతవరకు వైట్ చేయండి. రైట్ హ్యాండ్ బ్యాక్ నడుపు బ్యాక్ ఉంచుకోండి. లెఫ్ట్ హ్యాండ్ తో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. సేమ్ అదే పొజిషన్ లో ఉంటుంది. టూ హ్యాండ్స్ ని రఫ్ చేస్తూ మోకాలు నుంచి రఫ్ చేస్తూ స్లోలీ పెయింట్ ఎంత వరకు పెట్టాలి నేలకు తాకొచ్చా టైట్ చేయండి అంతవరకు. శ్వాస తీసుకుంటూ అప్,
శ్వాస వదులుతూ మరొకసారి స్లోగా బెండ్ బెండ్ బెండ్. శ్వాస తీసుకుంటా. అలాగే సేమ్ అదే పొజిషన్ ఎక్కించాలి చేత. 2 హ్యాండ్స్ ఇంటర్లాక్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 and 10. Relax. Butterfly చేద్దాం. 2 పాదాలు కలుపు నుంచి ఆసనానికి ముందు భాగాన్ని తెచ్చుకొని 2 హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి పాదాలు కింద ఉంచుకోండి. నీస్ అప్ అండ్ డౌన్ చేయండి. ఇప్పుడు దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. బాధ్యపానాసన్. శ్వాస వదులుతూ స్లోలీ డౌన్. శ్వాస తీసుకుంటూ అప్. శ్వాస వదులుతూ మరొకసారి స్లోగా స్లోగా డౌన్. శ్వాస తీసుకుంటూ అప్. స్లోలీ రిలాక్స్. రిలాక్స్ అయిపోయింది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. రెండు చేతులు చిన్న ముద్రలో ఉంచుకోండి. పద్మాసన ఎవరు కూర్చోండి. అలా కూర్చొని నడుము మాత్రం స్ట్రైట్ గా ఉంచు. కపాలి బాతి చేద్దాం. దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. హోల్డ్. ఓన్లీ ఎక్సిల్ మాత్రమే చేయండి. ఎన్నిసార్లు ఎక్సిల్ చేయగలిగితే అన్నిసార్లు 5 చేయండి. 5. మరలా దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. మరలా ఎక్సిల్ చేస్తూ ఉండండి. హార్ట్ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లం చేయొద్దు. అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకొని మిగతా వాళ్ళందరూ కపాలభాతి చేయాలి. ఎగ్జిట్ చేసినప్పుడు పట్టు భాగం వెళ్తూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తూ చేయాలి.
పూర్తిగా పొట్టలోని శ్వాసను పూర్తిగా బయటకు 3 బాల్ అనగా పొట్ట భాగాన్ని స్ట్రెచ్ చేయాలి. ఉడియానా బాల్ జలంధర్ బాల్ కంఠాన్ని లాక్ చేయాలి. మూల్ బాల్ మలమూత్ర విసర్జన భాగాన్ని లాగి ఈ 3 బంధాల్ని ఒకేసారి వేయాలి. ఇలా బంధాలు వేయడం వల్ల శ్వాసను ఎక్కువసేపు చేస్తే శక్తి పెరుగుతుంది. బంధాలను విడుదల చేస్తూ దీర్ఘంగా కంఠంలోకి శ్వాసను తీసుకొని 3 బాల్ బంధాలు విడుదల చేస్తూ రిలాక్స్. అదేవిధంగా ఇంకొకసారి చేద్దాం. దీర్ఘంగా శ్వాసను తీసుకోండి, హోల్డ్ చేయండి. ఓన్లీ శ్వాసను మాత్రమే ఎగ్జిల్ చేస్తూ ఉండండి. పూర్తిగా శ్వాస అంతా బయటకు వదిలేయండి. 3 బాల్ బంధాలను విడుదల చేస్తూ దీర్ఘంగా కంఠం వరకు శ్వాసను తీసుకోండి. 3 బాల్ బంధాలను విడుదల చేస్తూ దీర్ఘంగా శ్వాసను తీసుకుంటూ శ్వాసను నార్మల్ చేసుకోండి. మానసికంగా శారీరకంగా బలంగా సంపూర్ణమైన ఆరోగ్యంతో పరిపూర్ణమైన ప్రయత్నంతో మన శరీరం మొత్తం నింపబడి అందరూ బాగుండాలి, అందరికీ పనులు ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో. శుభ సంకల్పం చేసుకుందాం. అందరికీ మనకు తోచిన సహాయం చేస్తామని అనుకుంటూ దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. మహాపురుషుల ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనా మృత్యోర్ముక్షీయమామృతా. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతులు తీసేస్తూ కళ్ళను చేసి
మధ్య భాగాన్ని చూసుకొని అర మధ్య సరస్సు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మాకు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా అందరి కోసం ఈ టైం వెచ్చించినందుకు ఒకసారి మహాతర్ ఫౌండేషన్ తరపున జూమ్లో పాల్గొన్న ధ్యాన మిత్రులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరు మాస్టర్స్ ఒకసారి మేడంకి వీడియోస్ ఆన్ చేసుకొని యోగా డే సందర్భంగా ప్రతిరోజు తన అమూల్యమైన సమయాన్ని వెచ్చిస్తుంది కదా, అందుకని ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనీ చాలా మంది ఇస్తారు కానీ సమయాన్ని ఇవ్వడం సమయం చాలా వాల్యుబుల్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ సమయాన్ని గౌరవించాలి. థ్యాంక్ యూ మేడం. ఎవరైనా మాస్టర్స్ ఏదన్నా డౌట్ ఉంటే మేడం అడగొచ్చండి, ఒక 5 minutes మాత్రమే. యోగా రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా అడగొచ్చండి, అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. థ్యాంక్ యూ అండి అందరికీ. మరొకసారి ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. రమ్లీల అడగొచ్చు, అడగండి మేడం. నమస్కారం. చెప్పండి. అంటే యోగాలో బాగా నాకు నిద్రలేని సమస్య ఉంది మేడం. కొన్ని ఏళ్ల నుండి కూడా నిద్ర రావట్లేదు నాకు. ఓకే, అది మీకు యోగా అలా చేస్తూ ఉంటే కొంచెం రిలేట్ అవుట్ అవుతుందండి. మీరు ధ్యానం కూడా ఎక్కువగా చేస్తూ ఉంటే దాని సమస్య నుంచి కొంచెం రిలీఫ్ అవ్వచ్చండి. ధ్యానం కూడా ఎక్కువగా చేస్తూ ఉన్నారు, సమయం కేటాయించి ఎక్కువగా చేస్తుంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి, ప్రాణాయామం. రాఘవేంద్ర సార్, కొంచెం వాయిస్ అర్థం కావట్లేదు మేడం. రాఘవేంద్ర సార్ దానికి ముద్రగానే ఏమన్నా నిద్ర లేదు. ఓకే నేను రాఘవయ్య సార్ అడుగుతాను. ఏమన్నా కొంచెం మీకు తెలుసు మేడం. అందరూ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఒకసారి మా ఫ్రెండ్ అయితాను, ఒకసారి నిద్రలేమికి ముద్ర చూపిస్తారేమో. నిద్రలేదు, నా వాయిస్ కొంచెం 2 days నుంచి ఫేవర్ అండి, అందుకని వాయిస్ రావట్లేదు. యోగా డే అని పర్టికులర్ గా లేచి చెప్పాలని చెప్పాను, అసలు వాయిస్ రావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎంత మంచి అవకాశం కల్పించినందుకు. థ్యాంక్ యూ మేడం. మేడం అందరికి యోగా డే శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు నిద్రలేని సమస్యకి రాఘవేంద్ర సార్ చెప్తారు, ఆయన ముద్రగా ఏమన్నా చేయాలని చెప్తారు, ఆయన చెప్తారు మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నేను తర్వాత చెప్తాను. ఓకే సార్, నా మొబైల్ కి మీరు ఏదైనా ఉంటే మెసేజ్ చేయండి, నా నంబర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈరోజు మనం ఇంకా మెడిటేషన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ వాటర్ తీసుకోండి, వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ అవాయిడ్ చేసేలా చూసుకోండి మాస్టర్స్, అందరూ ప్లాస్టిక్ బాటిల్స్ అవాయిడ్ చేయండి. అందరూ వేళ్ళలో వేలు పెట్టుకోండి, ఐస్ క్లోజ్ చేసుకోండి. కింద కూర్చున్న వాళ్ళైతే ఏదైనా బెడ్షీట్ కానీ నాప్కిన్ కానీ వేసుకొని కూర్చోండి. సోఫాలో చైర్లో కూర్చున్న వాళ్ళు పాదాలు క్రాస్ చేసుకొని కూర్చోండి. స్పెక్స్ ఉన్న వాళ్ళు తీసి పక్కన పెట్టుకోండి మాస్టర్స్. ఐస్ క్లోజ్ చేసుకోండి. కళ్ళు మనం
ఓపెన్ చేస్తున్నా ఏంటంటే బయటి ప్రపంచాన్ని చూడగలుగుతాం. అదే మన కళ్ళను మనం క్లోజ్ చేసినట్లయితే మనం అంతర్ముఖ ప్రయాణం చేస్తామన్నమాట. మనలో ఏం జరుగుతుంది? మనం లోపట ప్రతి ఒక్క అవయవాన్ని మన కళ్ళతో చూస్తాం. అది మనం చూసుకున్నప్పుడే మనకు అర్థమవుతుందన్నమాట. ఓకే. ధ్యానం ఎంత అవసరమో మన బాడీకి, యోగా మన బాడీకి ఎంత అవసరమో ధ్యానం కూడా మనలో ధ్యానం చేయటం వల్ల ఏంటంటే ప్రశాంతత వస్తుంది. ఆత్మకి ధ్యానం అంతే అవసరం. స్నానం మన శరీరానికి ఎంత హాయినిస్తుందో ధ్యానం కూడా మన ఆత్మకి అంతే హాయినిస్తుందన్నమాట. ఆ ఆనందాన్ని చెప్పలేము. సో ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలన్నమాట. మన ఫుడ్ లేకపోతే ఎలా ఉండలేమో, ఇవి కూడా ప్రతిరోజు ఇది చేయాలి అనేసి ఒక టైం పెట్టుకొని చేసినట్లయితే ప్రతిరోజు మనం చేయగలుగుతాం అన్నమాట. మనం టైం పెట్టుకోకపోతే తర్వాత చేస్తాం అనేసి డిలే చేస్తుంటాం. ఇది గమనించగలరు మాస్టర్స్. ఓకే. శ్వాసే మన గురువు. శ్వాసానుసంధానం చేస్తూ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించడమే ధ్యానం. సహజంగా సరళంగా జరిగే ఈ శ్వాసను గమనించండి. ముక్కులోని గాలి ముక్తికి మార్గమే అని చెప్పారు కదా మన వేమని. శ్వాసను మాత్రమే గమనించండి. ఆలోచనలు కట్ చేస్తూ ఉంటూ శ్వాసను మాత్రమే గమనిస్తూ కూర్చోండి మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
లాస్ట్ 1 minute మాస్టర్స్. ఎవరు కళ్ళు తెరవతండి. థర్టీ సెకండ్స్, 20 seconds, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు మీ రెండు చేతులను విడతీస్తూ రెండు కళ్ళపై పెట్టుకోండి. ఒక 5 seconds. 1, 2, 3, 4, 5. చక్కటి చిరునవ్వుతో మీ రెండు అరచేతులను చూసుకోండి మాస్టర్స్. మనకింత మంచి ధ్యానానికి సహకరించినటువంటి మన శరీరానికి ఒకసారి ప్రకృతి మాతకు, మన కన్న తల్లిదండ్రులకి, సమస్త గురు మండలికి ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు శనివారం ప్రత్యేక కార్యక్రమం కదా. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మీకు తెలిసిన పద్యాలు కానీ, భగవద్గీత శ్లోకాలు కానీ, ఏదైనా పాటలు కానీ, హాస్యాస్పదంగా ఏదైనా జోక్స్ కానీ, ఏదైనా చిన్న చిన్న స్టోరీస్ కానీ, పొడుపు కథలు కానీ ఏదైనా చెప్పొచ్చండి. మనకి శుక్రవారము సమగ్ర జీవన శైలి ఆరోగ్యానికి సంబంధించి ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు పెట్టారు కదా. అలాగే సాటర్డే మనకి మనలో ఏ టాలెంట్ ఉందో అది మనం ఇక్కడ చూపించుకోవాలి. ఎక్కడ మనకి ఇంత మంచి వేదిక మనకి ఎక్కడ దొరకదు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. మీరు ధ్యానంలో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి, ప్రతి ఒక్కరికి అడిగి క్లియర్ చేసుకోవచ్చు. పాట పాడే వాళ్ళు పాటలు పాడొచ్చు. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే అన్మ్యూట్ చేసుకొని వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు ధ్యానంలోకి ఒకసారి పరిచయం చేసుకోవచ్చు. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి అది చెప్పొచ్చు అండి. ఓకే, కవిత కృష్ణ మాట్లాడండమ్మా. మాధవ, ప్రభావతమ్మ, శ్రీలక్ష్మి మేడం, విజయలక్ష్మి మేడం, అందరికీ అన్మిట్ ఆప్షన్ ఉందండి. ధనలక్ష్మి మేడం, ఎవరు లేరా? సూర్యశేఖర్ సార్, హుసేన్ పీరా మేడం, వరలక్ష్మి మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. చిన్న పొడుపు కథ చెప్తాను ఒకటి. చెప్పండి. నాకు కాళ్ళు ఉండవు, కానీ అందరూ నన్ను కొండెక్కింది అని అంటారు. నేను ఎవరిని? దీపం. ఎస్, కరెక్ట్ సార్. సూపర్. చిన్నదే చెప్తాను. అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగం రాదు, నారాయణ అంటే నరకం రాదు, గోవింద అంటే గొడవే లేదు. సూపర్ మేడం, చాలా బాగుంది. ఇంకా కొటేషన్ చెప్పండి. నమ్మకం గొప్పదా, ఇష్టం గొప్పదా అంటే నమ్మకమే గొప్పది అంటాను నేను. ఒక మనిషి మీద ఇష్టం కొంతకాలమే ఉంటుంది, కానీ నమ్మిన తర్వాత కలిగే ఇష్టానికి ఆయుష్ 100 ఏళ్ళు ఉంటుంది. సూపర్ మేడం, చాలా బాగుంది. చిన్న చిన్న అయినా కూడా చాలా అర్థాలు ఉన్నాయి అందులో. ఏదో చిన్నగా అలా. పర్లేదు మేడం, ట్రై చేస్తూ ఉండండి. విన్నవే అన్నా కూడా మళ్ళీ వింటే అవి ఎన్నిసార్లు విన్నా బోర్ రాదు కదా మేడం.
బానే ఉంటాయి మేడం. అవును. అలా బాగున్నాయి మేడం. ధనలక్ష్మి మేడం మాట్లాడండి. ఒక్క నిమిషం మేడం, వేరే వాళ్ళు మాట్లాడండి, మీ 10 నిమిషాల్లో మళ్ళీ. ఓకే ఓకే. ఒక ఇంకా పాట పాడతాను మేడం చిన్నగా. పాడండి. ఇది ముత్యాల పల్లకి సినిమాలోది. ఓకే సుశీల గారు పాడిన పాట. ఓకే. తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది. ఆదమరచి నిద్ర పోతున్న తొలిగోడి అదిరి పడి మేల్కొంది, అదే పనిగా కూసింది. తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారలందరినీ తట్టి లేపింది. వెలుగు దుస్తులేసుకుని సూర్యుడు తూర్పు తలుపు తోసుకుని వచ్చాడు. పాడు చీకటి కింద భయమేసిందో, పక్క దులుపుకుని ఒకే పరుగు తీసింది. అది చూసి లతలన్నీ పక్కున నవ్వాయి, ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి. తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారలందరినీ తట్టి లేపింది. పాల వెల్లియ వంటి మనుషులు, పండు వెన్నెల వంటి మనసులు, మల్లె పూల రాశి వంటి మమతలు, పల్లె సీమలో కోకొల్లలు, అనురాగం అభిమానం కవల పిల్లలు, ఆ పిల్లలకు పల్లెటూళ్ళు కన్న తల్లులు. తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారలందరినీ తట్టి లేపింది. ఓకే మేడం. సూపర్ మేడం. మేడంకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్, ఎందుకంటే చాలా చక్కటి పాట మన ముందుకు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా వాడారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మనం రెగ్యులర్ గా వచ్చే వాళ్ళే పార్టిసిపేట్ చేస్తే కొత్త వాళ్ళు వీళ్ళు ఇలా చేస్తారు అనేసి ఫాలో అవ్వాలి. కాబట్టి ఎంత ముందు వచ్చిన వాళ్ళే సైలెంట్ గా ఉంటే కొత్త వాళ్ళు ఏం చేస్తారా అనేసి వెయిట్ చేస్తుంటారు కదా. మనం ఏమి ఇస్తున్నాం వాళ్ళకి, ఏదో ఒకటి తెలియచేయాలి కదా. ఎస్ మేడం, దానికి మనకి మంచి వేదిక ఒకటి దొరికింది కదా. అవును. బాగుంది. ఓకే మేడం, సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. లక్ష్మీపతి సార్ ఏదైనా చెప్తారా? సార్ లేనట్టున్నారు. ఇంకా మాస్టర్ సూర్యశేఖర్ సార్, హుస్సేన్ పీర, విజయలక్ష్మి మేడం, శ్రీమన్నారాయణ, కొట్ట లావణ్య, నారాయణరావు సార్, కవిత, కృష్ణ, పుష్పాంజలి, ప్రభావతమ్మ. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్, ఏదైనా మాట్లాడండి. ఇలాంటి వేదిక మనకి ఎక్కడ దొరకదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా. ప్రతి ఒక్కరు ఈ చిన్న అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఓకే. ధనలక్ష్మి మేడం మాట్లాడతారా? మాట్లాడతాను. ఓకే.
ఎవరినైనా మాట్లాడమని మేడం నేను మాట్లాడుతాను. ఎవరు అన్నట్టు చేసుకోలేదు మేడం. అంతే వచ్చు. పాట పాడతాం మేడం పిల్లది. ఓకే మేడం. అప్పుడు క్షమించండి. ఏం లేదు, మీరు ముందుకొచ్చి పాడటమే అదొక హ్యాపీనెస్ అన్నమాట. మనం ట్రై చేస్తున్నందుకు సంతోషపడాలి అంతే. వేడుకొండల వెంకటేశ్వర అఖిల జగాల నేలు దేవరా తిరుమల తిరుపతి వాస ఈశా అలివేలి మంగా హృదయ నివాస ఏడు కొండల వెంకటేశ్వర అఖిల జగాల నేలు దేవరా తిరుమల తిరుపతి వాస ఈశా అలివేలు మంగ హృదయ నివాస జయ 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 శ్రీ వెంకటరమణ జయ జయ మంగా హృదయ పారాయణ కమల కళ్యాణ కారుణ్య భారణ ఏడు కొండల వెంకటేశ్వర అఖిల జగాల నేలే దేవరా కమల కళ్యాణ కారుణ్య భారణ తిరుమల సాధన వెంకటరమణ ఏడు కొండల వెంకటేశ్వర అఖిల జగాల నేలే దేవరా తిరుమల తిరుపతి వాస ఈశా అలివేలు మంగ హృదయ నివాస. అంతే మేడం. ఓకే మేడం, చాలా బాగుంది. సాటర్డే వెంకటేశ్వర స్వామిది చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మేడంకి అందరూ ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, ఇంకా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు, పాటలు పాడొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. రాఘవయ్య సార్. నమస్తే మేడం. నమస్తే సార్. పొడుపు కాదు. అందరు అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. ఇంకా రాఘవయ్య సార్ వచ్చిందంటే అన్మ్యూట్ అందరు చేసుకోవాల్సిందే. కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు. ఏమిటది? కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు. ఏమిటది? ఉల్లిగడ్డనా సార్? ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. తొడుము లేని పండు ఆకులేని పంట. ఏమిటది? తొడుము లేని పండు ఆకులేని పంట. క్లూ సార్. ఇది నిత్యం మనం కూరలో ఉపయోగిస్తాము, ఇంకొకటి ధరిస్తాము. రెండు ఉన్నాయి. దొండకాయ. కాదు మేడం, దొండకాయ తొడి ఉంటది కదా మేడం. ఆకులు కూడా ఉంటాయి కదా చెట్టుకి. తొడుము లేని పండు ఆకులేని పంట. క్యాబేజీ. కాదు మేడం. నిత్యం కూరల్లో ఉపయోగిస్తాం ఒకటి, ఇంకోటి మనం ధరిస్తాము భక్తిపూర్వకం. మాస్టర్స్ ఐడియా ఉంది ఎవరికన్నా? నిత్యం ధరిస్తామా సార్? టెంపుల్కి వెళ్ళినప్పుడు ధరిస్తూ ఉంటాం, లేదా ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం. రుద్రాక్ష సార్? కాదు సార్. దీని ఆన్సర్ వచ్చేసి విభూది పండు ఒకటి. విభూది మనం ధరిస్తాం కదా టెంపుల్. ఓకే సార్. ఇంకోటి ఉప్పు. 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 పైడి పెట్టెలో ముత్యపు గింజలు. ఏమిటవి? దానిమ్మనా సార్? కాదు మేడం. పైడి పెట్టెలో ముత్యపు గింజ. ముత్యపు గింజ. ఇది ఒక గింజ. క్లూ వచ్చేసి గింజ. క్లూ వచ్చేసి ఒక గింజనా సార్? అవును మేడం. గురి గింజ. కాదు మేడం. అంటే పెట్టెలో ఉండాలా, లోపల గింజ ఉంటది. పనస పండు. కాదు మేడం.
పండు కాదు ఇది గింజ. అవునా? మన నిత్యం దీన్ని ఆహారంగా తీసుకుంటాం. క్లూ. వడ్లు వడ్లు. కరెక్ట్ మేడం. వావ్. అరచేతుల 60 నక్షత్రాలు ఏమిటది? ఆకాశం. కాదు మేడం. 60 కాదు, ఇంకా ఎక్కువ ఉంటాయిగా ఆకాశంలో. అవును. దానిమేనా సార్? మేడం కాదు. అరచేతులు 60 నక్షత్రాలు. క్లో చేసి ఇందాక వాటిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తాం దీన్ని. తీపిరా. మేడం తీపిరా. ఈ పేరుని క్లో కాదు మేడం, శుభ్రం చేయడానికి. సాట మేడం సాట సాట సార్. చేట కాదు మేడం, దగ్గరకు వచ్చారు. అలాంటిది ఇంకో జల్లెడా జల్లెడా. ఎల్లడా వెల్లడి కరెక్ట్. ఓకే. అడ్డగోడ మీద పూజారప్ప ఏమిటది? అడ్డగోడ మీద పూజారప్ప. ఇది ఒక చిన్న జీవి, దీనివల్ల చాలా ఇబ్బంది కూడా వస్తుంది. బల్లి కాదు. పిల్లి. తేలు. తేలు. తేలు కరెక్ట్. తేలు కరెక్ట్. ఓకే. అవ్వ చీర పుట్టెడు చిల్లులు ఏమిటది? జల్లెడే సార్. అవ్వ పుట్టెడు చిల్లులు. సార్ జల్లెడా కాదండి. క్లూ సార్. ఇవి వచ్చేసి మనము దీన్ని పూజిస్తాం. ప్రత్యేకించి ఒక రోజున వెళ్ళి దీన్ని పూజించి అన్నీ చేసి వస్తాం. గుడికి వెళ్ళి ఎక్కువగా శివాలయంలో ఉంటాం, కొన్ని చోట్ల అన్ని దేవాలయాలు. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ సార్. అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు. చెట్టా సార్ అది ఏమన్నా? మేడం చెట్టా? చెట్టు కాదు. బిల్వ పత్రాలు. కాదు మేడం. దీనికి చిన్న హోల్స్ ఉంటాయి అన్నమాట. పుట్టెడు చిల్లులు అంటే దాని మీనింగ్ హోల్స్ ఉంటాయి, రంధ్రాలు. అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు. మాస్టర్ ఐడియా ఉంది ఎవరికన్నా? లేదు విభూది సార్. స్టాండ్ లాగా వస్తుంది అదే సార్. కాదు కాదండి. బత్తి. ఆన్సర్ వచ్చేసి పుట్ట. మనం పూజ చేస్తాం కదా నాగుల చవితికి. ఓకే. పూల పుట్ట. నాగుల చవితి రోజు పూజిస్తాం. పుట్ట. నాగుల చవితి రోజు పూజిస్తామని చెప్తే మేము చెప్పేవాళ్ళం కదా సార్. ఇంకా నయం. నయం. పాములు ఉంటాయి అంతలే అని చెప్పాలి మీకు. ఆకాశములో అంగవస్త్రాలు ఆరబెట్టారు ఏమిటది? మబ్బులు. కాదు మేడం. ఆకాశములో అంగవస్త్రాలు ఆరబెట్టారు. దీన్ని మనం ఆహారం తినడానికి ఉపయోగించేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు కూడా అక్కడక్కడ అందుబాటులో ఉంది. చాలా ఆరోగ్యంగా ఆహారం అంతా తీసుకుంటే ఆరోగ్యం చాలా మంచిది. మాస్టర్స్ ఆకాశములో అంగవస్త్రాలు ఆరబెట్టారు ఏమిటది? తమలపాకు. దగ్గరకు వచ్చారు. ఆకు అయితే అది కాదు. మోదుగాకు. అట్లాంటిదే అరిటాకు. ఆకుల దగ్గర అరిటాక. అరిటాకు. ఒక ఆకు మర్రి ఆకు, కాయ మర్రికాయ, పువ్వు మల్లె పువ్వు, జిల్లేడు. అది ఒక్క నిమిషం. ఒక ఆకు మర్రి ఆకు, కాయ మామిడికాయ, పువ్వు మల్లె పువ్వు ఏమిటది? క్యాలీఫ్లవర్. కాదండి, నేనే చెప్పాను ఇందాక. మళ్ళీ చెప్పండి. క్లూ వచ్చేసి ఇది మనకు పూజకు ఉపయోగిస్తాము. బిల్వపత్రం అదేనా సార్? అట్లాంటిది పత్రం. మారేడుకాయ.
ఇది వినాయకుడు పూజకు ఉపయోగిస్తాము, శివుడికి ఉపయోగిస్తాము. గరిక ఎలక్కాయ గరిక ఉమ్మెత్తకాయ లేదు, గరిక. జిల్లెడు మెత్తగా జిల్లెడు పువ్వా? అలాంటిది మేడం. జిల్లెడు పువ్వా సార్? జిల్లేడు కరెక్ట్ మేడం. ఓకే సార్. సార్కి భలే దొరుకుతాయి. ఇల్లు గాని ఇల్లు, ఏమి ఇల్లు అది? బాణం, ఇల్లు గాని మేడం ధనుసు, ధనుసు. కాదండి, ఇల్లు గాని ఇల్లు. దీని పేరు మీద ఒక సినిమా కూడా ఉంది. బొమ్మరిల్లు. బొమ్మరిల్లు. కరెక్ట్ అండి. ఈత చెట్టుకి 2 బిడ్డలు, ఎవరు వారు? ఈత చెట్టుకి బిడ్డలు. ఈత చెట్టుకి 2 బిడ్డలు అంటే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందా సార్? క్లూలో మేడం. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందా? దగ్గర దగ్గర ఉన్నట్టే అది. ఈత చెట్టుకి 2 బిడ్డలు. ఈత గొలలు ఉంటాయి పండ్లలాగా, దానికి ఇంకా కళ్ళు కోసం అది కూడా పెడతారు కదా సార్, కుండలు. ఆ, అంతేనా? అవే మేడం, కళ్ళు కుండలు. కరెక్ట్. ఓకే ఓకే. గుప్పుడు బిట్ట, దాని పొట్టంతా తీపి, ఏమిటది? గుప్పెడు పెట్ట, దాని పొట్టంతా తీపే, ఏమిటది? లడ్డు. మామిడి పళ్ళు. కాదు. పళ్ళు. మామిడికాయ. తిను బండారం అంటే ఏదైనా స్వీట్ లాంటిది. లడ్డు. వచ్చేసి అది సార్ కజ్జికాయ. కజ్జికాయ కాదు. లడ్డు సార్. కొంతైనా తీపి ఉండదు, కొంత తీపి ఉండదు కదా. లడ్డు. పీస్ మిఠాయి, పీస్ మిఠాయి. తీపి మిఠాయి కాదు. అంటే చాక్లెట్ అట్లాంటి కూడా అరిసె. అరిసె, బూరె. ఆన్సర్ వచ్చేసి దాస్తే పిడికిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా పాగుతుంది, నేనెవరిని? పొగ. పొగ కాదు మేడం. దాస్తే పిడికిలో దాగుతుంది, పొగ దాచి పెట్టాం కదా, కానీ తీస్తే ఇల్లంతా పాగుతుంది, నేనెవరిని? అవి ఇవేమైనా సీడ్స్ లాంటివా సార్? కాదు మేడం. క్లూ చెప్పండి. క్లూ అంటే ఇదివరకు మనం దీన్నే ఉపయోగించుకునే వాళ్ళం, ఇప్పుడైతే లైట్స్ వచ్చినాయి. దీపం. కరెక్ట్ మేడం. ఆకు చిటికెడు, కాయ మూరెడు, నేనెవరిని? ఆకు చిటికెడే ఉంటుంది. మునక్కాయనా సార్? మునక్కాయ. కరెక్ట్ మేడం, మునక్కాయ కరెక్ట్. నీళ్లలో పుడుతుంది, నీళ్లలో పడితే చస్తుంది, నేనెవరిని? నీళ్లలో పుడుతుంది, నీళ్లలో పడితేనే వస్తుంది, నేనెవరిని? ఉప్పు. కరెక్ట్ మేడం. రాజుగారి తోటలో రోజా పువ్వులు, చూసేవారే గాని లెక్కించేవారు లేరు, ఏమిటవి? నక్షత్రాలు. నక్షత్రాలు. కరెక్ట్ మేడం. తెల్లటి శనగల్లో ఒకే రాయి, చేతిలో చల్లడం, నోటితో ఎరడం, ఏమిటది? అక్షరాలు, వైట్ పేపర్. పుస్తకం. కరెక్ట్ ఆన్సర్ మేడం. ఓకే. పాతాల మేడకు 10 కూసాలు, ఊపితే ఊగుతాయి, పీకితే రావు, ఏమిటవి? పాతాళ. వేళ్ళు కరెక్ట్ మేడం, చేతి వేళ్ళు. నల్లని నాగి, తెల్లని తిమ్మ, పచ్చని పొడి, భావనోట్లో వసంతం, ఏమిటది? తాంబూలం. తాంబూలం కరెక్ట్ మేడం. ఒక్క సున్నం తమలపావు. ఓకే. అందంగానే అందం, ఏమిటది? మకరందం. మకరందం. ఇంకా ఆనందం. 35. ఇంకా ఆనందం. ఇంకా అందంగానే అందం. మాస్టర్స్ ఐడియా ఉందా? ఆన్సర్ వచ్చేసి మాస్టర్స్ ఐడియా ఉందా? లేదు సార్. బ్రహ్మానందం, పరమానందం. చిన్న చిట్కా అండి, ఆరోగ్య చిట్కాలు. మనం అందరము దగ్గుతో అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటాము. దీంట్లో ఇంటిలో ఉన్నటువంటి ఐటమ్స్ ఎలా నివారించుకోవచ్చో చెప్తాను. 35 రూపాయలు ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. నిప్పుల మీద వామున వేసి దాన్ని పొగను పీలిస్తే దగ్గు తగ్గుతుంది. నిప్పుల మీద వామున వేసి దాని పొగను పీలిస్తే దగ్గు తగ్గుతుంది.
ఓకే. అరటిపండు మధ్యలో మిరియాల పొడిని వేసి తింటే దగ్గు తగ్గుతుంది. అరటిపండు తీసుకొని మిరియాల పౌడర్ అందులో కలుపుకొని కొద్దిగా తింటూ ఉంటే దగ్గు తగ్గుతా వస్తుంది. పసుపు కొమ్మును వేయించి చిన్న ముక్కలుగా కొట్టి 2 ముక్కలను దవడలో పెట్టుకొని రసాన్ని మింగుతూ ఉండగానే దగ్గు తగ్గుతుంది. లవంగాలను కాల్చి బూడిద చేసి కొద్ది కొద్దిగా తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఈ 4 చిట్కాలు ఏదో ఒకటి ఉపయోగించినా మనం దగ్గు నుంచి దూరం కావచ్చు. ఓకే సార్. ఒక వేమన శాస్త్రం అంటే వదలదా చెప్పండి. విరాట పోతాడు. ఒక్కటి గలదు ఫలమేమీ లేదురా విశ్వదాభిరామ వినురవేమ. అవసాన దశకు చేరుకున్నప్పుడు సన్యాసము స్వీకరిస్తున్నావా అంటే పూర్వాశ్రమంలో చేసినవన్నీ తప్పులన్నట్టేగా. గతంలో జరిగిన పాపము ఎటు అనుకుంటావా దీని భావం వచ్చేసి శబ్దే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖుగ్గారనే అన్నాడు శంకరాచార్యులు. అంటే భజగోవిందం సూత్రములో మృత్యువు నిన్ను సమీపిస్తున్నప్పుడు లౌకికమైన వ్యాకరణ సూత్రాలు వచ్చి లాభము లేదు. దైవ ధ్యానం చేసుకో అంటే గోవిందుని భజించు అని సూచిస్తున్నాడు. ధాతుపాఠములో దృగ్జ్ఞాకరణే అంటే చేయుట అని అర్థము. ఈ సూత్రములో పదే పదే అనడం కాదు, ఆధ్యాత్మిక జ్ఞానము ముఖ్యమని సారాంశం. భజగోవిందం సూత్రాన్ని గానకోకిల సుబ్బలక్ష్మి గారు ఆలపిస్తుంటే కలిగే వైరాగ్య సూత్రి అంతా ఇంత కాదు. ఇక్కడ వేమన చెప్తున్న సన్నివేశం దాదాపు ఇట్లాంటిదే. సన్నిసించేటట్లు అంటున్నాడు. ఇంతకు సన్యాసం అంటే ఏమిటి? సన్యాసం అంటే త్యాగపూర్వకమైన జ్ఞాన యోగాన్ని అవలంబించడం, కోరికలకు సంబంధించిన పనులు వదిలేయడం. ఏవో కారణాల వల్ల సన్యసించడం కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కోసము స్వీకరిస్తే నిజమైన సన్యాసం అవుతుంది. చావు భయంతో చేసే సన్యాసం వల్ల ప్రయోజనం లేదు. దానివల్ల గత పాపాలు పోవు. పాపం అంటే ఏమిటి? పాపం అంటే అధర్మకృతం. దీని నుంచి తాత్కాలికంగా తప్పించుకోవచ్చునేమో గాని చివరికది శిక్షించగా మానుకుంటుందా వేమనంటు. కాబట్టి పాపం చేసే ముందు కాస్త జాగ్రత్తగా ఉండటము మేలు అనేది వేమన సందేశం. జోక్స్ అండి. నవ్వితే కదా సులోచనకు పెళ్లి చూపులు. మగ పెళ్లివారు చూసి వెళ్ళాక తల్లి అడుగుతుంది సులోచన, అబ్బాయికి నువ్వు నచ్చావట, మరి నీకు అబ్బాయి నచ్చినట్లేనా? సులోచన అంటుంది, మంచి ఉద్యోగం ఆస్తి కూడా ఉంది, కానీ పళ్ళు ఎత్తుగా ఉన్నాయి కదమ్మా అంటుంది. మామూలుగా ఉన్నప్పుడు పర్వాలేదు గాని నవ్వితే వికారంగా ఉన్నాడు. తల్లి అంటుంది, ఆహా నీ పిచ్చి గాని పెళ్ళాక ఇక వాడు నవ్వేదెప్పుడు? ఇంకోటండి, మీ అమ్మ అరవాలి. కొటేషన్ వచ్చేసి, నాన్న కాకి అరిస్తే చుట్టాలు వస్తారు అని కూతురు అడుగుతుంది. అవును బేబీ సమాధానం ఇచ్చే తండ్రి. మరి వాళ్ళు పోవాలంటే అడిగింది కూతురు. మీ అమ్మ అరవాలి అంతే, వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఓకే మేడం, ఈ అవకాశం ఇచ్చిన రంగనాథ్ సార్ గారి సదస్సు ఆత్మప్రాణం. ఓకే సార్, చాలా ధన్యవాదాలు మేడం. ఒక చిన్న కథ చెప్తా మేడం. సార్కి ధన్యవాదాలు. క్లాప్ చేయండి మేడం ఒక చిన్న కథ చెప్తా మేడం నేను. ఒకసారి రాఘవయ్య సార్కి ఇంతకు ముందు ఇప్పటి వరకు మనకి టైం వేచిచ్చారు కాబట్టి ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ధనలక్ష్మి మేడం చెప్పండి. ఓకే మేడం. ఉసిరికాయంత ఊర్లో మునక్కాయంత ముసలమ్మ ఉంది. ఓకే. ఆ ముసలమ్మకి బంగాళదుంబంత బంగారం ఉంది. బంగాళదుంబంత బంగారాన్ని బీరకాయంత బీరువాలో పెట్టేసి తాటికాయంత తాళం వేసింది. అది కూడా దొండకాయంత దొంగోడు చూసి తాటికాయంత తాళాన్ని పగలగొట్టి బంగాళదుంబంత బంగారాన్ని ఎత్తుకుపోతాడు. అప్పుడు మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీస్కి ఫిర్యాదు చేస్తుంది. దాన్ని కాకరకాయంత కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు పొట్లకాయంత పోలీసు జీడికాయంత జీపులో వేసుకొని వెళ్ళి లవంగం అంత లాంటిది తీసుకొని
దొండకాయ అంత దొంగోడిని జామకాయ అంత జైల్లో వేసి మునక్కాయ అంత దొంగోడిని జామకాయ అంత జైల్లో నుంచి ఇచ్చేసి ముసలమ్మ మునక్కాయ అంత ముసలమ్మకి బంగాళదుంప అంత బంగారం ఇస్తాడు. సూపర్ మేడం. కూరగాయలతో పళ్ళతో చాలా చక్కగా ఉంది స్టోరీ. చాలా బాగుంది. మేము చిన్నప్పుడు ఓకే అనుకునే వాళ్ళం, 1 by 1 ఇలా చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ విన్నాం. బాగుంది మేడం. థ్యాంక్ యూ. లక్ష్మీపతి సార్ ఏమన్నా పద్యాలు కానీ ఏమన్నా శ్లోకాలు చెప్తారా సార్? ఓకే, ఏదైనా ఒకటి చెప్పండి. మీది వాయిస్ రావట్లేదు సార్. మేడం ఏం చెప్పలేదు మేడం. ఓకే. యోగా డే సందర్భంగా ఏదన్నా చెప్పొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు సార్. మేము అందరికీ యోగా డే శుభాకాంక్షలు మేడం, మాస్టర్స్ అందరికీ. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా సూర్యశేఖర్ సార్, సుభాష్ని మేడం, నారాయణ సార్, ఎవరైనా అడ్మిట్ చేసుకొని మాట్లాడమ్మా. సుకన్య సార్, సుకన్య మేడం, ధ్యాన సార్, కవిత, కృష్ణ, సుమ మేడం, మేడం కూడా లేనట్టున్నారు. ఈ లోపల ఎవరినైనా పిలవండి మేడం. ఓకే, నేనే ట్రై చేస్తా. మాస్టర్స్, ధనలక్ష్మి మేడం మాట్లాడతారా మీరు? నేను చిన్న పొడుపు కథ చెప్తా మేడం. చెప్పండి. జోక్ చెప్తా. చెప్పండి. ఒక భార్య భర్తను అడుగుతుంది, ఏమండి నేను ఎప్పుడైనా మీ కలలోకి వస్తానా అని. భర్త లేదు అని. భార్య ఎందుకు అంటే, నేను పడుకునేటప్పుడు హనుమాన్ చాలీస్ చదువుకొని పడుకుంటాను అన్న. బాగుంది మేడం, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, నేను ఒక చిన్న పాట. వరలక్ష్మి మేడం మాట్లాడతారా? మీరు చెప్పండి మేడం. మాట్లాడండి. ఓకే, నేను ఒక పాట పాడదాం అనుకుంటున్నాను. ఉరకల పరుగుల గజిబిజి బతుకుల ఈ జీవితం, మనలను మనమే ఎరిగిన క్షణమే మధురామృతం. ఉరకల పరుగుల గజిబిజి బతుకుల ఈ జీవితం, మనలను మనమే ఎరిగిన క్షణమే మధురామృతం. ఆ భావనే పరమానందమే, మనసాహ్లాదమే తెలుసా. ఆ భావనే పరమానందమే, మనసాహ్లాదమే తెలుసా. ఉరకల పరుగుల గజిబిజి బతుకుల ఈ జీవితం, మనలను మనమే ఎరిగిన క్షణమే మధురామృతం. వేల రకముల ఊహలల్లిన ఆలోచనే, ప్రాణి మనుగడలో తులెరిగిన ఆలాపనే. వేల రకముల ఊహలల్లిన ఆలోచనే, ప్రాణి మనుగడలో తులెరిగిన ఆలాపనే. ఊపిరికి ప్రాణం ఎరుగని, చేతలకు మూలం తెలియని, మానవుడి గమ్యం ఎరుగని, జన్మ పరమార్థం
తెలియని జీవునికి ఇదే కదా అనుక్షణం చూపులకు త్రోవా. ఉరకల పరుగుల గజిబిజి బతుకుల ఈ జీవితం మనలను మనమే ఎరిగిన క్షణమే మధురామృతం. కాలమెరుగని గీత పలుకుల సారాలని చేరగలిగిన దారి తెలిపిన వేదాలని జానపద రూపం కలలుగా జ్ఞానమును తెలిపే కథలుగా మనసునే వెలిగే వెలుగుగా మనిషికే మార్గం చూపగా లోకమున ఇలా కదా ప్రతితరం నడిచిన గాదా. ఉరకల పరుగుల గజిబిజి బతుకుల ఈ జీవితం మనలను మనమే ఎరిగిన క్షణమే మధురామృతం. అమ్మతనమున కమ్మదనముల నీ భాషలో తేట తెలుగుల తేనె కురిసిన నీ బాటలో పోతన్న పలుకే రాతరా క్షేత్రయ్య పదమే కీర్తన తిక్కన్న రచనే తీయగా భారతికి కవిత అర్చన. ఆ ఇదే కదా ప్రతి ఎద పలుకునులోన ఉరకల పరుగుల గజిబిజి బతుకుల ఈ జీవితం మనలను మనమే ఎరిగిన క్షణమే మధురామృతం. ఆ భావనే పరమానందమే మనసాహ్లాదమే తెలుసా. ఉరకల పరుగుల గజిబిజి బతుకుల ఈ జీవితం మనలను మనమే ఎరిగిన క్షణమే మధురామృతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మహాతార్ ఫౌండేషన్ కి అలాగే జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క ధ్యాన మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా పాడినారు. థ్యాంక్ యూ మేడం. అర్థవంతంగా. మాస్టర్స్ ఇంకా ఎవరైనా ఏదన్నా చెప్పాలంటే అన్మ్యూట్ చేసుకోండి. మేడం ధనలక్ష్మి మేడం, విజయలక్ష్మి మేడం ఇంతకు ముందు ఏదో చెప్తానన్నారు. ధనలక్ష్మి మేడం, సుమా మేడం మీరు చెప్తారా? థ్యాంక్ యూ సార్. వరలక్ష్మి మేడం చెప్పండి. చిన్న కొటేషన్ చెప్తాను మేడం. ఓకే. నువ్వు పైకి ఎదగడానికి 7 ముఖ్య విషయాలు. 7th నుంచి 1కి చెప్తాను. 7th వన్, ప్రతి మనిషిని గౌరవించడం. 6th వన్, కష్టాలను తట్టుకునే శక్తి. 5th వన్, కోపంలో కూడా సహనం. 4th వన్, మాట తీరులో సరళత్వం. 3rd వన్, పేదరికంలోనూ నిజాయితీ. 2nd వన్, వాటములో కృంగిపోకుండా ప్రయత్నం. 1st వన్, నీకున్న దాంట్లోనే ఇతరులకు చిరు సహాయం చేయడం. సూపర్ మేడం. మేడం అన్ని తెలిసినాయే మళ్ళీ విన్నట్టుంది, కానీ ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకున్నట్టు. బాగుంది మేడం. మేడం థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. ధనలక్ష్మి మేడం మాట్లాడతారా? సుమా మేడం, విపుల సారా మేడం మాట్లాడండి. ఓకే సుమా మేడం. ఓకే మేడం, ఒక్క నిమిషం నేను పాట పాడతాను. ఓకే. కన్నా
గోవులను కాచా వెళ్ళకురా కన్నయ్యా, గోవులను కాచా వెళ్ళకురా కన్నయ్యా. కాచిన పాలు ఇస్తా కలకండ చక్కరిస్తా, కాచిన పాలు ఇస్తా కలకండ చక్కరిస్తా, చేతి నిండా వెన్న ఇస్తా బయటకు నీ వెళ్ళకురా, చేతి నిండా వెన్న ఇస్తా బయటకు నీ వెళ్ళకురా. గోవులను కాచా వెళ్ళకురా కన్నయ్యా, గోవులను కాచా వెళ్ళకురా కన్నయ్యా. కాచిన పాలు వద్దు కలకండ చక్కెరొద్దు, కాచిన పాలు వద్దు కలకండ చక్కెరొద్దు, గోవులను కాచి నేను ఒక్క నుడిలో తిరిగి వస్తా, గోవులను కాచి నేను ఒక్క నుడిలో తిరిగి వస్తా. గోవులను కాచా నీ వడ్డు చెప్పకమ్మా, గోవులను కాచా నీ వడ్డు చెప్పకమ్మా. యమునా నదీ తటిలో దొంగలున్నారు కన్నా, యమునా నదీ తటిలో దొంగలున్నారు కన్నా, దొంగలొచ్చి నిన్ను కొడితే కలత చెందుతావు కన్నా, దొంగలొచ్చి నిన్ను కొడితే కలత చెందుతావు కన్నా. గోవులను కాచా వెళ్ళకురా కన్నయ్యా, గోవులను కాచా వెళ్ళకురా కన్నయ్యా. గోవుల దొంగలకు దొంగ నేను అది నీకు ఎరుకలెమ్మా, దొంగలకు దొంగ నేను అది నీకు ఎరుకలెమ్మా, దొంగలొచ్చి నన్ను కొడితే వారి అంతు చూచెదలే, దొంగలొచ్చి నన్ను కొడితే వారి అంతు చూచెదలే. గోవులను కాచా వెళ్ళకురా కన్నయ్యా, గోవులను కాచా వెళ్ళకురా కన్నయ్యా. ఇంటికొచ్చి నందరాజు బాలుడేడని అడుగా, ఇంటికొచ్చి నందరాజు బాలుడేడని అడుగా, ఏమని నే చెప్పనురా నే కన్నా కన్నయ్యా, ఏమని నే చెప్పనురా నేను కన్న కన్నయ్యా. గోవులను కాచా వెళ్ళకురా కన్నయ్యా, గోవులను కాచా వెళ్ళకురా కన్నయ్యా. వీధిలోన బాలురతో ఆడుతున్నాని చెప్పు, వీధిలోని బాలురతో ఆడుతున్నాని చెప్పు, నన్ను వెతికి వచ్చేలోపు వేగిరమే వచ్చేదలే, నన్ను వెతికి వచ్చేలోపు వేగిరమే వచ్చేదలే. గోవులను కాచా నీ వడ్డు చెప్పకమ్మా, గోవులను కాచా నీ వడ్డు చెప్పకమ్మా. గోవులను కాచా వెళ్ళకురా కన్నయ్యా, గోవులను కాచా నీ వెళ్ళకురా కన్నయ్యా. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ మేడం. పాట సూపర్ కన్నయ్య. ఓకే మేడం, ధ్యాన సార్ మాట్లాడండి సార్. ఇంతకుముందు అన్మ్యూట్ చేసుకున్నారు సార్. ధ్యాన సార్ మాట్లాడండి సార్. మళ్ళీ ఆఫ్ అయింది. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే లాస్ట్ 1 minute మాత్రమే మాట్లాడండి. ధ్యాన సార్ మీది అన్మ్యూట్ అవుతుంది, మళ్ళీ మ్యూట్ అవుతుంది. మేడం ఇంటి చిట్కాలు చెప్తాను నేను, ఒక 2-3. ఓకే చెప్పండి. కిడ్నీలను శుభ్రపరచడంలో నిమ్మరసం చక్కగా ఉపయోగపడుతుంది. పరిగడుపున గోరువెచ్చని నీళ్ళలో తేనె నిమ్మరసం కలిపి తాగితే మలినాలతో పాటు కిడ్నీలలో రాళ్ళు కూడా తొలగిపోతాయి అన్నమాట. ఓకే
ఇంకోటి ఏంటంటే కిడ్నీల ఆకారంలో ఉంటుంది కదా రాజ్మా, తెలుసు కదా మనందరికి. ఇది కూడా కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట. విటమిన్ బి, ఫైబర్ తో పాటు అనేక రకాల పోషకాలు కూడా ఉంటాయి వీటిల్లో. వీటిని తరచుగా తీసుకుంటే కనుక కిడ్నీలో ఉండే మలినాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఆయుర్వేదంలో చెప్దాము. ఒకటి, ఇది మజ్జిగలో కాస్త చక్కెర, యాలకుల పొడి, అలాగే రోజ్ వాటర్ కలిపి రోజు మధ్యాహ్న సమయంలో సేవిస్తుంటే కనుక శరీరంలో ఉన్న వేడి మొత్తం కూడా పోతుందన్నమాట. జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉండి ఆహారం అనేది సరిగ్గా జీర్ణం అవుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా ఎటువంటివి కూడా మన దరి చేరవన్నమాట. ఇంకా బీట్రూట్, క్యారెట్ జ్యూస్లను కూడా, ఇది ఇంకోటి, బీట్రూట్ క్యారెట్ జ్యూస్లను నిమ్మరసం కలిపి తీసుకుంటే కనుక దీని ద్వారా కూడా కిడ్నీలు, రక్తంతో పాటు పూర్తి శరీరం కూడా డీటాక్స్ అవుతుంది అనమాట. అనేక రకాల పోషకాలు అనేవి దీంట్లో దొరుకుతాయి. ఇంకొకటి, అది అయితే అందరికి యూస్ఫుల్. ఎందుకంటే ఫంక్షన్లలో ఫుడ్ తింటుంటాము, మన ఇంట్లో తింటుంటాము, ఆయిల్ ఫుడ్స్ అన్ని తింటుంటాం కదా. గ్యాస్ సమస్యను తగ్గించే ధనియాలు అనమాట. ఈ ధనియాలు ఏంటంటే మనం ఒక 2 టీ స్పూన్స్ అలా చేతిలో వేసుకొని నమిలి తిన్నా కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యం. ఇంకోటి ఏంటంటే మళ్ళీ అలాగే వీటిని మరిగించుకొని ఆ నీళ్ళని తాగినా కూడా ఆ గ్యాస్ సమస్య అనేది కూడా పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. అంటే వెంటనే రిలాక్స్ అవుతాం మనము. ఇమీడియట్ గా పనిచేసేది ఓమ కంటే ఫాస్ట్ గా పనిచేసేది అయితే ధనియాలు. ఈ జీర్ణ అంటే ఆహారం అరగకపోతే, ఇండైజేషన్ ఉంటే గనక. అంటే పౌడరా ఎట్లా మేడం? అర్థం కాదు. పౌడర్ కాదు మేడం, ధనియాలు డైరెక్ట్ వాటర్ లో వేసి మరిగిచ్చైనా తాగొచ్చు. లేదు డైరెక్ట్ ధనియాలనే నమిలి తింటే గనుక ఫైబర్ ఉంటుంది, దాని వల్ల కూడా మనకు బాగుంటుంది. గ్యాస్ కూడా తగ్గిపోతుంది అనమాట. అంటే మనకు బాగా హెవీగా తిన్నాము, ఇబ్బందిగా ఉంది, ఇదేదో ఆయిల్ ఫుడ్ రోజు తినలేదు కదా, ఈ రోజు తిన్నాము ఇట్లా అని అనుకుంటాం కదా. ఫంక్షన్ లో కూడా వాళ్ళు కొంచెం అజినమోటో లాంటివి వేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. రాగానే తింటే ఒక 5-10 మినిట్స్ లో మనకు రిలీఫ్ అయిపోతుంది అనమాట. ఓన్ ఎక్స్పీరియన్స్ అది. అలా. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, సూపర్ సూపర్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, లాస్ట్ 4 మినిట్స్ మనం మెడిటేషన్. ధ్యాన సార్ మాట్లాడండి సార్. ఈసారి అన్మ్యూట్ అవుతుంది, మ్యూట్ అవుతుంది. ఓకే, అందరం ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేసి క్లోజ్ చేద్దాం. అందరు ఐస్ క్లోజ్ చేయండి, వేళ్ళలో వేలు పెట్టుకోండి, పాదాలు క్రాస్ చేసుకొని కూర్చోండి మాస్టర్స్. శూన్య ధ్యానం చేసుకుందాం ఒక 4 మినిట్స్ మాత్రమే.
Last 30 seconds, masters. 20. 10. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మీ రెండు చేతులు విడతీస్తూ మీ రెండు కళ్ళపై పెట్టుకోండి మాస్టర్స్. ఒక 5 seconds. 1, 2, 3, 4, 5. చక్కటి చిరునవ్వుతో మీ రెండు అరచేతులను చూసుకోండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మనకి మళ్ళీ ఒకసారి యోగా డే శుభాకాంక్షలు అండి అందరికీ. థ్యాంక్ యూ ఆల్. మనం 11 o'clock సెషన్లో మీట్ అవుదాం.